నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి కేబిహెచ్పి దగ్గర ఇక టెంపుల్ బస్ స్టాండ్ దగ్గర ఇక కడప రుచులు అనే 4AM బిర్యానీ సెంటర్ కదా వచ్చాము. ఇక్కడ అన్ని ఒక ఎత్తు. ఇక్కడ కడప రుచుల్లో 4AM టిఫిన్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్లో ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు 4AM టిఫిన్స్ ఉన్నాయి. 4AM బిర్యానీ ఎక్కడైనా మనం చూస్తూనే ఉంటాం హైదరాబాద్లో. బట్ ఏంటంటే 4AM టిఫిన్ సెంటర్ అనేది 4AM టిఫిన్స్ అనేది ఓన్లీ కడప రుచుల్లో మాత్రమే ఉంది. ఇది వచ్చేసరికి లొకేషన్ కేబిహెచ్పి టెంపుల్ బస్ స్టాండ్ ఆపోజిట్లోనే ఉంటుంది, కొంచెం ముందుకు రావాలంతే. ఇప్పుడు మన దగ్గర ఏమేమి దోశలు ఉన్నాయి, ఎటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశలు ఉన్నాయంట. పాయా దోశ ఉందంట, అదేవిధంగా 4AM బిర్యానీ కూడా ఉన్నాయంట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ కూడా అంట. అసలు ఏమేమి ఉన్నాయి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఈ అవుట్లెట్ అనేది ఆ ఓనర్తో వెళ్ళి కనుక్కుందాం రండి మనతో పాటు. ఏమేమి దోశలు ఉన్నాయి? చికెన్ కీమా రెడీ. చికెన్ కీమా ఒకటి, మటన్ కీమా ఒకటి వేస్తాను. చికెన్ కీమా ఒకటి, మటన్ కీమా ఒకటి. ఓకే. చికెనా? మటన్ మటన్. ఇది చికెనా? సో చూసాం కదా, చికెన్ కీమా దోశ, మటన్ కీమా దోశ రెండు వేస్తున్నాడు. ఎప్పటి నుంచి ఇది ఇక్కడ అవుట్లెట్ స్టార్ట్ అయిందన్న? 6 months అయింది. 6 months లో బాగా గ్రోత్ అయిందా? బాగానే అయింది. అంటే ఈ 4AM బిర్యానీ మీ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? 4AM బిర్యానీ చాలా ఉన్నాయి, బట్ ఏంటంటే టిఫిన్స్ ఎలా వచ్చింది కాన్సెప్ట్? టిఫిన్స్ అంటే ఇక ఈ ఏరియాలో ఎక్కడ ఏం లేవు కాబట్టి చాలా మంది తెలిసిన వాళ్ళు ఇక్కడ ఇది పెడితే బాగుంటుంది అనేసి చెప్తే మా ఓనర్ గారు ప్లాన్ వేద్దాం అనేసి నాకు చెప్తే ఓకే చేసాం. అదే చాలా ఉన్నాయి 4AM బిర్యానీ సెంటర్, చాలా ఉన్నాయి హైదరాబాద్ మొత్తంలో. హైదరాబాద్లో ఉన్నాయి కానీ ఈ ఏరియాలో కుక్కడపల్లి ఏరియాలో లేవు. దాన్ని బట్టి కాంట్రాక్షన్ దీని మీద పెట్టాం. కడప రుచులు. సో అన్నీ ఓ పక్కన పెట్టేసి లాస్ట్లో తీసుకున్నాం. సో చూసాం కదా, చికెన్ కీమా అయిపోయింది, మటన్ కీమా అయిపోయింది. ఆ మటన్ మన కోసం ఒక 2 దోశ చేస్తున్నారు. ఆ పాయా దోశ సంబంధించి అలా ఇంకేమేమి దోశ ఉన్నాయి మన దగ్గర? ఎగ్ దోశ ఉంది, చికెన్ దోశ ఉంది, కర్రీస్ ఉంటాయి. మనం ఏదైనా దోశలు ఆర్డర్ చేసుకోవచ్చు. మన దగ్గర ఒక ఫేమస్ ఐటమ్స్ ఒక 2 వేసి, మళ్ళీ ఫేమస్ ఐటమ్స్ పరోటా ఉంటుంది. పరోటా వేసి. ఆర్డర్ పక్క పెట్టారు. పరోటా. ఇది పరోటా కీమానా? పరోటా పాయ. పరోటా పాయ. పాయ పరోటా ఉంటుంది. ఓకే, పరోటా పాయ అంట ఇది. ఇది ఇప్పుడు మన కోసం బయట ఏంటి ఇది? చికెన్ దోశ. ఇది చికెన్ దోశ, చికెన్ కర్రీ విత్ దోశ. చికెన్ కర్రీ విత్ దోశ. మరి ఇందాక వచ్చింది చికెన్ కీమా దోశ అన్నది. చికెన్ కర్రీ వస్తుంది. అదే దీంతో పాటు మనం నాటుకోడి తీసుకోవచ్చు, పాయ తీసుకోవచ్చు, చికెన్ కర్రీ తీసుకోవచ్చు, బోటి తీసుకోవచ్చు. ఐటమ్స్ ఆల్వేస్ ఏదైనా తీసుకోవచ్చు. ప్రతి ఒక్క ఐటమ్స్ బాగుంటాయి. సో చూసాం కదా, ఆ దోశల్లోకి అయితే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ కూడా ఉన్నాయంట. నాన్ వెజ్ లో ఈ నాన్ వెజ్ లో ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది అంట. అదేవిధంగా ఆ పరోటాకి పాయా కర్రీ ఉందంట. చాలా మంచిగా ఉంది చికెన్ కర్రీ. లాస్ట్ లో తీసుకుంటారు. ఇప్పుడు మేము పోతున్నాం కదా. చాలా చాలా మంచిగా ఉంది చికెన్ కర్రీ. కారం వేసి చంపిర్రు. ఇక్కడ వచ్చి తినాలి అందరూ. థ్యాంక్ యూ బ్రో. సో చూసాం కదా, ఆ ఫుడ్ అయితే చాలా బాగుందని ఆ చెఫ్ కి అయితే హక్ చేసుకుంటున్నాడు మనోడు. చికెన్ దోశ చికెన్ కర్రీ
టిఫిన్ ఎలా ఉంది మార్నింగ్ టైం? బాగుంటుందండి, బాగుంటుంది. నేను చాలా చాలా దగ్గర 4 AM బిర్యానీ చాలా ఉన్నాయి, బట్ ఏంటంటే 4 AM టిఫిన్స్ అయితే చాలా తక్కువ. ఇక్కడ ఫస్ట్ టైం పెట్టారంటే కేబిహెచ్పి ఎలా ఉంది? ఫస్ట్ టైం అని కాదు కానీ ఇట్ ఈస్ ఫ్రమ్ లాస్ట్ 6 months నుంచి ఉంది, ఎందుకంటే మేము 6 months నుంచి రెగ్యులర్ కస్టమర్స్ ఇక్కడ. సో మీరు చెప్పిన పాయింటే, బయట ఏంటంటే మనకి 4 AM ఓన్లీ బిర్యానీ దొరుకుద్ది. ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ లైక్ చికెన్, మటన్, కీమా అండ్ స్పెషల్ అయితే నల్లి బొక్క బాగుంటుంది అంకుల్ దగ్గర. నో పాయాస్ డిఫరెంట్, నల్లి బొక్క ఇంకోటి ఉంటుంది అనమాట. సో అది చాలా బాగుంటుంది, ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట అది. సో ఎప్పుడు చేసినా సరే మేము వచ్చేదాకా ఆయన నా కోసం అయితే ఎత్తి పెడతాడు. సో వీఆర్ రెగ్యులర్ అనమాట ఇక్కడంతా మేము. సో అంకుల్ దగ్గర మేము రెగ్యులర్గా వస్తున్నాం కాబట్టి వీ లవ్డ్ ఇట్, ఎందుకంటే బయట దొరికేదానికన్నా ఇక్కడ ఏంటంటే స్పైసీ బాగుంటుంది. ఎక్కువ ఎవరైతే స్పైసీ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు హ్యావ్ ఫన్ ఎట్ మార్నింగ్ టైమ్స్, ఎర్లీ మార్నింగ్. అంటే కడప పేర్లోనే ఉంది కదా. కడప పేరులో ఉంది, ఫుడ్ తింటే ఆ కడప అన్నది గుర్తొస్తుంది, ఇంకా కడప కారం. మేడం హలో హాయ్. ఫుడ్ ఎలా ఉంది? ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటది. ఇక్కడ ఆల్మోస్ట్ మేము అందరం రెగ్యులర్ గా వస్తూ ఉంటాం. నేను మా అక్క బావ వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొస్తా అప్పుడప్పుడు, అంటే వాళ్ళకు కూడా టేస్ట్ చేపించాలి, ఇక్కడ ఫుడ్ న్యూ టేస్ట్లు టేస్ట్ చేపించాలి అని చెప్పి. ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు మాతో పాటు. అంటే నేను వచ్చిన తర్వాత రెగ్యులర్ గా ఇంకా వాళ్ళు కూడా రావడం స్టార్ట్ చేశారనమాట ఇక్కడ టేస్ట్ నచ్చి. సో యా, ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్. మేము ఫుడ్ అయితే చాలా బాగుంటది. అంటే నేను వెజిటేరియన్, అంటే చాలా మంది ఎర్లీగా లేవడానికి చాలా కష్టంగా ఉంటది. మీరు యా అంటే మేము నైట్ షిఫ్ట్స్ కదా, సో మాకు ఈ పెద్ద కష్టం ఏం కాదు. ఆఫీస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి తినేసి ఇంకా వెళ్ళిపోయి పడుకుంటాం అనమాట. ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఇక్కడ? ప్రైసెస్ చాలా రీజనబుల్. నేను వెజ్ కాబట్టి వెజ్ నాన్ వెజ్ కూడా చాలా రీజనబుల్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ నాన్ వెజ్ లైక్ చేస్తారంట. యా నాన్ వెజ్ మొత్తం కీమా దోశ, ప్రాన్స్, పాయ, నల్లి బొక్క ఇలాంటివి ఎక్కువ తింటారు చాలా జనాలు. నేనైతే ఎక్కువ ఎగ్ దోశ, కారం దోశ ఇవి ఎక్కువ ట్రై చేస్తా వెజ్ కాబట్టి. యా ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. హాయ్ బ్రో. యా హాయ్ బ్రో. ఎలా ఉంది ఫుడ్ డిష్ ఎలా ఉంది ఇక్కడ? ఫుడ్ సూపర్ ఉంటుంది బ్రో. నేను ఈ షాప్ పెట్టినప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాను. అసలు ఆల్మోస్ట్ 5 రోజులు ఆఫీస్ ఉంటుంది, 5 రోజులు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తినేసి ఇంటికి వెళ్తాము. శాలరీ ఎంత? శాలరీ ఎందుకు లేదు బ్రో, బాగానే వస్తానులే. శాలరీ ఉంది, ఆయన మా మేనేజర్, ఆయన కడతాడు బిల్లు. శాలరీ మంది కదా సార్, డైలీ వస్తా అన్న సంపాదన సరిపోద్ది. సరిపోద్ది బ్రో, ఈజీగా. మాకు మేము ఫుడ్కే ఆల్మోస్ట్ వాళ్ళు నెలకు ఒక 12,000 15,000 అయిపోతుంది. అదే నేను అంటాను, నీ సంపాదన సరిపోద్ది అంటున్నా. సరిపోద్ది. ఇక్కడ నీ సంపాదన మళ్ళీ హాస్టల్ ఫీజు సరిపోద్ది. హాస్టల్ కాదు, ఇల్లే. ఇల్లు ఉన్నా ఆడ వదిలేసి వచ్చి ఆడ తింటాను. అది అట్లా. నాన్ వెజ్ బాగా చేస్తాడు, మటన్ కానీ ప్రాన్స్ కానీ సూపర్గా ఉంటుంది. మనం అప్పుడప్పుడు వీకెండ్స్ కూడా వస్తూ ఉంటాం. అంకుల్ స్పెషల్గా కూడా చేపిస్తుంటాడు అప్పుడప్పుడు, ఏమన్నా అడిగితే పాపం. అట్లా ఆఫీస్కి ఫుడ్ కావాలన్నా కానీ అంకుల్ దగ్గర క్యాటరింగ్ అన్నీ. అంటే అప్పుడప్పుడు అడిగితే ఏదన్నా వీకెండ్స్ ఫ్రైడే ఆఫీస్లో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏదన్నా ఉన్నప్పుడు అంకుల్ని అడిగితే కొంచెం చేసిస్తాడు. అట్లా క్యాటరింగ్ సర్వీస్ కూడా ఉంది, బట్ అంటే మేము మాత్రం ఆఫీస్కి తీసుకెళ్తుంటాం అనమాట అప్పుడప్పుడు ఫుడ్. అట్లా ఓవరాల్ ఎలా ఉంది ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? ఓవరాల్గా అయితే నేను 10కి 9.8 ఇస్తా బ్రో నా రేటింగ్ నాది. అంటే పేరులోనే ఉంది కదా, అట్లా స్పైసీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. చాలా స్పైసీ ఉంటుంది బ్రో నిజంగా. ఇక్కడ వాళ్ళకి మీ అందరికి ఏంటంటే కారం తప్ప ఏమి ఉండదు అన్న ఒక ఫీల్ ఉంటుంది, కానీ ఆంధ్ర వాళ్ళని అడిగితే కరెక్ట్గా చెప్తారు ఎట్లుంటుంది ఏంది అనేది. అది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ బ్రో. అసలు కాంప్రమైజ్ లేదు. ఓకే థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉంది టిఫిన్ ఎలా ఉంది ఎర్లీ మార్నింగ్? సూపర్ బ్రో, ఎరగా తీసేసారు. మసాలా మస్తు ఉంది, టేస్ట్ మాత్రం మస్తు ఉంది. ఈ టైంలో ఇక్కడ దొరకడం అంటే బాగుంది అనమాట. ఎక్కడ నాన్ వెజ్ మాక్సిమం హైదరాబాద్ లో 4 AM బిర్యానీ అని మనం వినే ఉంటాం, బట్ ఇక్కడ ఏంటంటే 4 AM టిఫిన్స్ అంట, అది కాక నాన్ వెజ్ టిఫిన్స్. ఈ టైంలో దొరకడం అంటే ఎక్కడ దొరకవు మాక్సిమం, కానీ ఈ టేస్ట్ తో కూడా పెడతారు కదా, మస్తు ఉంది, చాలా బాగుంది. ప్రైస్ ఎలా ఉంది? ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ఏమో బ్రో, తిన్న తర్వాత చూడాలి. ప్రైజ్లు ఏం చూడలే, ఓన్లీ ఆర్డర్ ఇచ్చినాం. టేస్ట్ బాగుంది, ప్రైస్ ఎంతో నా పెట్టొచ్చు. ఎలా ఉంది బ్రో? సేమ్ బ్రో, ఇచ్చి వాడేసింది కదా. చికెన్ కర్రీ అయితే సెట్ ఉంది, వేరే ట్రై చేస్తే చెప్పాలి ఎట్లుంటుంది. ఈ బ్రో సూపర్ బ్రో. మా నైట్ షిఫ్ట్ వాళ్ళ కోసం అయితే కేక్ అది పర్ఫెక్ట్. అంటే మీ అందరికి ఆఫీస్ లోనే ఇక్కడ కంఫర్టబుల్ ఉందా? ఆఫీస్ కానీ చాలా సూపర్. వాట్ అబౌట్ యు? బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. సో చూసాం కదా ఈ కడప రుచులకి ఈ హోటల్ ఓనర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అమ్మ. అంటే ఎన్ని రోజుల నుంచి ఈ కడప రుచులను స్టార్ట్ చేశారు నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్? 8 months అవుతుంది. 8 months అవుతుంది. కడప రుచులు నాన్ వెజ్ మన దగ్గర పరోటా పాయ, చికెన్ కీమా దోశ, మటన్ కీమా దోశ,
కుస్కా కడప స్పెషల్ కుస్కా ఉంటుంది. కుస్కాలో చికెన్ కుస్కా, నాటుకోడి కుస్కా బాగా ఫేమస్ మన దగ్గర. అంటే మనం విన్నాం ఇక్కడ మీ దగ్గర ప్రైస్ చాలా ఎక్కువనే అంటున్నారు, దాని గురించి చెప్తారు. ప్రైజెస్ ఏం చాలా ఎక్కువ ఏం లేవు, మన నార్మల్ ప్రైజెస్ ఉన్నాయి, రీజనబుల్లో నేను చెప్తారు. రీజనబుల్లే ఉన్నాయి. 4AM అనేది అందరి దగ్గర 30% 40% ఎక్స్ట్రా ఉంటాయి నార్మల్. మరి మన దగ్గర బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ డిన్నర్ సేమ్ కాస్ట్ ఉంటుంది, ఒకటే కాస్ట్ ఉంటుంది అమ్మా. అంటే హైదరాబాద్లో 4AM బిర్యానీ చాలా ఉన్నాయి, బట్ 4AM బ్రేక్ఫాస్ట్ అది కాక నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అంటే చాలా రేర్గా ఉన్నాయి. ఆ రేర్లో మీరు ఒకరు అని చెప్పుకోవచ్చు. సో ఎలా అనిపిస్తుంది? 4AM బ్రేక్ఫాస్ట్ అనేది చాలా 10 లోపే ఉంటాయి. ఈ సరౌండింగ్ హైటెక్ సిటీ కానీ, మాదాపూర్ కానీ, గచ్చిబౌలి కానీ, అందులో మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి. 4AM బ్రేక్ఫాస్ట్ నాన్ వెజ్ టిఫిన్స్ చాలా వెరైటీస్ చాలా ఉంటాయి 4AMలో. వీకెండ్లో అయితే నల్లి, బేజా, మటన్ లివరు, మటన్ కీమా, రొయ్యలు, నాటుకోడి, పాయ, చికెను అన్నీ చాలా వెరైటీస్ ఉంటాయి. ఈ హౌసింగ్ బోర్డు కేబీహెచ్ చుట్టూ 5 కిలోమీటర్స్ సరౌండింగ్ అయితే ఎక్కడ లేదు మంది ఫస్ట్. బట్ ఏంటంటే మీ దగ్గర క్యాటరింగ్ అనేది ఉందా? క్యాటరింగ్ ఏమన్నా? క్యాటరింగ్ కూడా ఉంటుంది, ఓన్లీ నాన్ వెజ్ క్యాటరింగ్. ఓన్లీ నాన్ వెజ్ క్యాటరింగ్. ఓన్లీ నాన్ వెజ్ క్యాటరింగ్ కూడా ఉంటుంది, ఓన్లీ నాన్ వెజ్ క్యాటరింగ్ ఉంటుంది. అంటే కడప రుచులు అనే పేరు ఎలా వచ్చింది మరి? చాలా పేర్లు ఉంటాయి కదా, మీ పేరు, మీ సొంత పేరు పెట్టుకోవచ్చు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు. ఫస్ట్ 4AM నాన్ వెజ్ టిఫిన్స్ పెట్టాలనుకున్నప్పుడు ఏ పేరు పెట్టాలని తిరిగేటప్పుడు బయట అందరూ వాళ్ళ ఏరియా పేరు పెట్టుకుంటూ వచ్చారు. భీమవరం భోజనాలని, కోనసీమ రుచులని, వాళ్ళ ఏరియాని వాళ్ళు హైలైట్ చేసి మా రాయలసీమ ప్రాంతంలో మా కడపది రుచులు అని చెప్పి అలా. మీ రాయలసీమనా? మా రాయలసీమ కడప అమ్మ, బాంబులు వేస్తారా నేను కూడా? కడప రుచులు వాళ్ళ ఏరియా వాళ్ళ బ్రాండ్ ఉన్నప్పుడు మా ఏరియా మా బ్రాండ్ ఉండాలి, కడప రుచులు పెట్టాము. ఓవరాల్ బిజినెస్ ఎలా జరుగుతుంది మార్నింగ్ టైం? అన్ని టైం సూపర్ సక్సెస్ఫుల్ బాగుంది బిర్యానీ. మీ దగ్గర మార్నింగ్ టైం ఓన్లీ కస్టమర్స్ అనేది నాకు తెలిసి ఇక్కడ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, అదే కాక స్టూడెంట్స్ ఏరియా సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ వస్తాడు, 80% సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తారు. తర్వాత ఇంకా బ్రాండ్ మేము వెళ్ళే కొద్దీ మంచి నార్మల్ కస్టమర్స్ కూడా వస్తూ ఉంటారు. ఇలాంటి అవుట్లెట్ ఇంకా ఎక్కడ ఉన్నాయి మీ? లేదు మా ఫస్ట్ నెక్స్ట్ ఇంకా మాదాపూర్ అయ్యప్ప సిటీలో ఓపెన్ చేస్తాం. అయ్యప్ప సిటీలో ఓపెన్ చేద్దాం. అయ్యప్ప సిటీలో ఓపెన్ చేయాలి. అంటే ఫ్రాంచైజీ నుంచి ఇచ్చే అవకాశం ఉంది ఇంకా 2 years వరకు ఏమి ఉండదు. మేము బాగా పికప్ అయ్యి స్టాండ్ అయ్యాక మార్కెట్లో తర్వాత దాని గురించి ఆలోచిస్తాం. డైలీ యావరేజ్ రెవెన్యూ ఎంత వస్తూ ఉంటుంది? యావరేజ్ 50 అబవ్ అవుతుంది. 50 లేదు డైలీ, మంత్లీ అంటే 15 lakhs. సో ఒకసారి మీ దగ్గర ఫుడ్ అయితే మనం టేస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం, సరేనా? సో చూసాం కదా, గత 8 నెలల నుంచి ఇక్కడ రాయలసీమ అదేవిధంగా కడప రుచులు వీళ్ళ దగ్గర బాగా ఫేమస్ అంట. అదే కాక నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అనేది మరి ముఖ్యంగా వీళ్ళ దగ్గర చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. మనం చూసాం ఇప్పుడు 3 types ఆఫ్ దోశ మన ఇప్పుడు మన ముందే వేశాడు. ఆ దోశలను ఇప్పుడు మనం టేస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం రండి. సో చూసాం కదా, ఆ అడ్రస్ వచ్చేసి కేబిహెచ్పి దగ్గర టెంపుల్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఇక్కడైతే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ లభించింది. ఈ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఫేమస్ ఏంటంటే పరోటా విత్ పాయ. ముందు ఇక్కడ పరోటా విత్ పాయ చూడండి ఒకసారి, దీని అయితే మన టేస్ట్ అది ఎలా ఉంది. పాయ టేస్ట్ అయితే మరీ హైలైట్ అని చెప్పుకోపోయినా సరే మంచిగా అయితే ఉంది టేస్ట్ అయితే. ఇంకా ఒకటే కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశలు ఉన్నాయి, పరోటా ఉంది, అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పలావ్స్ ఉన్నాయి, మటన్ ఉంది, చికెన్ ఉంది, నాటుకోడి ఉంది, అదేవిధంగా లివర్ ఉంది. ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పలావ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈవినింగ్ టైం కూడా వాళ్ళ దగ్గర డిన్నర్ అయితే ఉంటుందంట. క్యాటరింగ్ సదుపాయం కూడా ఇక్కడ అయితే ఉందంట. దీని అడ్రస్ వచ్చేసరికి కేబిహెచ్పి టెంపుల్ బస్ స్టాండ్ ఆపోజిట్లో కొంచెం దగ్గరలో ఉంటుంది. కడప రుచులు అని పేరు ఉంటుంది. సో కెమెరామ్యాన్ చంద్రజ్యోతి గోపి.